బీసీల పోరాటం కొరకు పనిచేస్తున్నటువంటి ఉద్యమ సంస్థగా మేము పనిచేస్తాం. మీరు ఇంతకుముందు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఆమరణ నిరాదీక్ష చేపట్టారు. అది ఎన్ని రోజులు చేపట్టారు? తర్వాత మీ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారా? మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో సభను ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా బీసీ సమాజానికి కొన్ని హామీలను ఇచ్చింది. ఆ హామీలలో ప్రధానమైనటువంటి హామీలు 3 హామీలు. మేము అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల లోపల కులగణన చేస్తామనేటువంటి హామీ, అదేవిధంగా బీసీలకు బడ్జెట్ రూపంలో 18 లక్షల కోట్లు మేము ఇస్తామనేటువంటి హామీ, అదేవిధంగా ఈ యొక్క స్థానిక సంస్థలో 42% వాటాను పెడతామనేటువంటి హామీ. వాటిని అమలు చేయాలనడం కోసం మేము అనేక పోరాటాలు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో బీసీలను కదిలించి అనేక పోరాటాలు చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. హామీ ఇచ్చింది వారే, అమలు చేయమని అడిగితే దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము అప్పటికీ బీసీ యొక్క పోరాటం నడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ లీక్స్ ఇవ్వడం, మధ్య మార్గంగా రిజర్వేషన్లు అమలు చేస్తాం, మాట తప్పకుండా మేము పార్టీ పరంగా మేము బీసీలకు అవకాశాలు ఇస్తాం స్థానిక సంస్థల్లో అంటే, మేము అడిగినాం బీసీలకు స్థానిక సంస్థల్లో 42% వాటాను మీరు గెలిస్తే ఇస్తా అన్నది అధికారికంగా కదా, మీరు కులగణన చేస్తా అన్నది అధికారికంగా కదా, మీ యొక్క కులగణన అటువంటి అంశము దేశంలో చాలా ప్రధానమైనటువంటి పురాతనమైనటువంటి డిమాండ్ కదా, 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీలు కోరుతున్నటువంటి కోరిక కదా. ఎందుకంటే గతంలో బ్రిటిష్ ప్రభుత్వము 1881 నుంచి 1931 వరకు కులాల ఆధారంగా లెక్కలు చేసి పరిపాలన సాగించినారు. ఏదైతే దేశానికి స్వతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల లెక్కలు లేకుండా పోయినాయి, బీసీల హక్కులు లేకుండా పోయినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా అన్నది కులగణన చేస్తా అన్నది కదా మా యొక్క చిరకాల వాంఛ. కాబట్టి ఇవి నెరవేర్చాలని వాడి పట్టుబట్టినాం, దానికోసం పోరాటాలు చేసినాం. చివరికి కాంగ్రెస్ పార్టీ స్పందించని పరిస్థితుల్లో ఆగస్టు 25 బీపీ మండల్ గారి జయంతి రోజున 2024 మేము హైదరాబాద్లోని హైదర్గూడలో మా యొక్క సంఘ కార్యాలయంలో మేము 3 వ్యక్తులం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం జరిగింది. ఆమరణ నిరాహారదీక్ష చేపడితే కాంగ్రెస్ పార్టీ చాలా మొండి వైఖరితో మా మీద వ్యవహారం చేసింది. 5 రోజుల పాటు అరెస్టులో ఉంచి, కస్టడీలో ఉంచి ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 30 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం జరిగింది. మేము ఒక పక్క ఆహారం తీసుకోమని శపథం పన్నాం కాబట్టి ఆరోగ్యం క్షీణిస్తున్నది, రెండో పక్క పడుకోవడానికి చోటు ఇవ్వరు, వారు ఒక రకమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అదే పట్టు వీడక మేము పోరాటం చేసినాం. 5వ రోజు తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో పెట్టినారు. హాస్పిటల్ నుంచి ఇవాళ 12వ రోజు వరకు ఆమరణ దీక్ష చేస్తే కోమాకు పోయే పరిస్థితి, నా కిడ్నీలు డయాలసిస్ చేయాలి, కీటోన్ బాడీస్ పెరిగినాయని డాక్టర్స్ హెచ్చరికలు చేసినా కూడా నేను పట్టు విదలకుండా చేసినాము. ఆ క్రమంలోనే ఇవాళ విజయం సాధించినాం. తెలంగాణలో 42%